సినిమా కథను మించిన ఆసక్తికర ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది. హత్య కేసులో దోషిగా ఉండి పెరోలుపై బయటకు వచ్చిన ఒక వ్యక్తి 12 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. అజ్ఞాతంలో స్థావరాలతో పాటు పేర్లు మార్చుకుంటూ బాలీవుడ్, గుజరాతీ చిత్రాలు, వెబ్ సిరీస్ల్లో నటించాడు. ఇందులో కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించిన చిత్రాలు సైతం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 2005లో అహ్మదాబాద్లో పార్శ్వనాథ్ టౌన్షిప్ సమీపంలో ఇళ్లకు అడ్డుగా అక్రమంగా నిర్మించిన మెట్ల గురించి 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో నరేంద్ర కాంబ్లే అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అరెస్టైన హేమంత్ మోదీకి 2008లో స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది. 2014లో గుజరాత్ హైకోర్టు హేమంత్ మోదీకి 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి అతడు తప్పించుకు తిరుగుతున్నాడు. తొలుత అహ్మదాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేసిన హేమంత్ మోదీ 2017లో ముంబైకు మకాం మార్చాడు. అక్కడ తన గుర్తింపును దాచిపెట్టి బాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్ల్లో సహాయ నటుడికి అవకాశాలు దక్కించుకున్నాడు. 2025లో అహ్మదాబాద్ తిరిగొచ్చి ఘీంకాటా ప్రాంతంలో ఉంటున్నాడు. అతడిపై నిఘా పెట్టిన పోలీసులు అహ్మదాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.